బాక్సాఫీస్ దగ్గర పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా మొదటి వారాన్ని పూర్తి చేసుకుంది. 133 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్సాఫీస్ బరిలోకి దిగిన ఈ సినిమా మొత్తం మీద ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్లు తీవ్రంగా నిరాశపరిచాయనే చెప్పాలి. వర్కింగ్ డేస్ లోకి ఎంటర్ అయిన తర్వాత తీవ్రంగా నిరాశపరిచిన సినిమా బాక్సాఫీస్ దగ్గర ప్రతిరోజు కలెక్షన్ల పరంగా నిరాశపరుస్తూనే ఉంది. కాగా 7వ రోజు కేవలం 35 లక్షల వరకు షేర్ను మాత్రమే సొంతం చేసుకున్న సినిమా వరల్డ్ వైడ్ గా 42 లక్షల రేంజ్ లో షేర్ను మాత్రమే సొంతం చేసుకుంది. గ్రాస్ పరంగా 85 లక్షల రేంజ్ లో గ్రాస్ ను మాత్రమే బాక్సాఫీస్ దగ్గర దక్కించుకోగలిగింది ఈ సినిమా. దాంతో టోటల్ గా మొదటి వారం పూర్తయిన తర్వాత నైజాం లో 15 కోట్లు, సీడెడ్ లో 6.6 కోట్లు, మిగిలిన చోట్ల కలెక్షన్ల పరంగా ఓకే అనిపించే రేంజ్ లో ట్రెండ్ ను చూపెడుతూ తెలుగు రాష్ట్రాల్లో మొత్తం మీద 45.50 కోట్ల వరకు షేర్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా గ్రాస్ పరంగా 73.2 కోట్ల వరకు గ్రాస్ మార్క్ ను అందుకుంది. ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా బాక్సాఫీస్ దగ్గర సినిమా 52.72 కోట్ల దాకా షేర్ మార్క్ ను సొంతం చేసుకోగా గ్రాస్ పరంగా 90.2 కోట్ల మేర గ్రాస్ మార్క్ ను అందుకుంది. సినిమా అందుకోవాల్సిన 133 కోట్ల టార్గెట్ ను సినిమాకు ఇంకా 80.28 కోట్ల దూరంలో ఉండగా కేవలం 40% లోపు రికవరీని మాత్రమే మొదటి వారంలో దక్కించుకున్న సినిమా ఎపిక్ డిజాస్టర్ గా నిలవడం ఇక ఖాయంగా కనిపిస్తూ ఉందని చెప్పాలి. ఇక రెండో వారంలో కొత్త సినిమాల మధ్య పోటీని తట్టుకొని ఈ సినిమా ఎలాంటి కలెక్షన్లను సొంతం చేసుకోగలుగుతుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.